ఓట్ల కోసం దేవుళ్ళ జపం, ధర్మం కోసం అందరూ శ్రీరాముని పూజిస్తూ ఉంటే ఓట్ల కోసం బీజేపీ వాడుకుంటుందని సిడి సభ్యుడు కాంగ్రెస్ పార్టీ మహమ్మద్నగర్ లోక్సభ అభ్యర్థి చెల్లా వంశీచంద్ రెడ్డి విమర్శించారు. షాద్నగర్ పట్టణంలోని ఫంక్షన్ హాల్లో సోమవారం పార్టీ ఫరూక్ నగర్, షాద్నగర్ మున్సిపాలిటీ కార్యకర్తల సమావేశంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఓట్ల కోసం బీజేపీ కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కేంద్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి చేసిందేమీ లేదన్నారు. ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్న బీజేపీని ఎవరు నమ్ము పరిస్థితుల్లో లేదని అన్నారు. డీకే అరుణ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదని, త్వరలో ఎంఐఎంలో కూడా చేర్చుకు కేంద్రం నుంచి షాద్నగర్కు ఒక ప్రాజెక్టు తీసుకొచ్చినట్లు చూపించినా తాను నామినేషన్ కూడా వేయనని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పాములూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేయడంలో విఫలమయ్యారని, ప్రాజెక్టు నిర్మాణం భాగంగా చౌదరిగూడలోని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. త్వరలో కృష్ణా జలాలు షాద్నగర్కు తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలకు కాలు కడుగుతామన్నారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చలవపల్లి ప్రతాప్ రెడ్డి, ఇతరులు నాయకులు పాల్గొన్నారు.